టాల్ శ్రోతలకి స్వాగతం, సుస్వాగతం. వారం వారం లాగానే ఈసారి కూడా విజయీభవ కార్యక్రమానికి మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. ప్రతిసారి లాగానే మనం మనకున్నటువంటి ఎన్నో సవాళ్ళని, సమస్యలని తీసుకుని ప్రసాద్ కైపా గారి దగ్గరికి వెళ్తున్నాం. ప్రసాద్ కైపా గారు రెనౌండ్ మేనేజ్మెంట్ గురు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలని, మేనేజ్మెంట్ స్టడీస్ ని కూలంకషంగా అధ్యయనం చేసినటువంటి పర్ఫెక్షనిస్ట్. ఇవాళ మరి ప్రసాద్ కైపా గారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎలాంటి సవాలుని లేకపోతే ఎలాంటి అనుమానాన్ని తీసుకుని మనం ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నామో చూద్దామా. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సూర్య గారు? గ్రేట్ సార్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. రైట్ సార్. సార్, నేనైతే చాలా అనుమానాలతో మీ దగ్గరికి వచ్చాను. కానీ ఈసారి హనుమత్ జయంతి కాబట్టి ఎందుకునో హనుమంతుడి గురించి మీ నుంచి కొంచెం తెలుసుకోవాలని అనిపించింది. సాధారణంగా మన పిల్లలందరికీ లేదా యువత అందరికీ కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఆయన ఒక రోల్ మోడల్ లాగా చూస్తుంటారు. శక్తికి, అలాగే తనలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఇన్నర్ స్ట్రెంత్ కి కూడా ఆయన రిజెంబ్లెన్స్ గా మనం ఆయన భావిస్తుంటాం. సో ఇవాళ నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, how should we take Hanuma as a leader of an entrepreneurial firm? ఒక కంపెనీకి నాయకుడిగా, కంపెనీని నడిపించగలిగేటటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తిగా హనుమంతుడి నుంచి మనం ఏం తీసుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు? ఇప్పుడు మనం హనుమంతు నుంచి చాలా లెసన్స్ నేర్చుకోవచ్చండి. దెర్ ఇస్ సో మచ్ దట్ హనుమాన్ రిప్రజెంట్స్. ఇప్పుడు హనుమాన్ అంటే మనము రామభక్తుడిగానే చూస్తాం, కానీ ఆయన లీడర్గా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయి అని చెప్పేసి మనం చూడం. సో లెట్స్ లుక్ అట్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ కెన్ థింక్ అబౌట్. ఫస్ట్ థింగ్ ఏమిటంటే, ఇప్పుడు ఒక కథ చెప్తారనమాట. దేర్ ఇస్ ఏ వండర్ఫుల్ స్టోరీ దట్ వీ హియర్. రాముడు, సీత, లక్ష్మణుడు లంక ఇదైపోయిన తర్వాత, లంకలో యుద్ధం అయిపోయిన తర్వాత, వెన్ దే కమ్ బ్యాక్, శ్రీరాముని పట్టాభిషేకం అవుతూ ఉంటుంది. అప్పుడు సీతమ్మ, బికాస్ హనుమంతుని వల్లనే రాముని దగ్గరికి చేరింది కాబట్టి చాలా ప్రేమగా సీతమ్మ తన మెల్లో ఉన్నటువంటి ముత్యాల సరం ఇస్తుంది అనమాట. తనకు ఫేవరెట్ నెక్లెస్ హనుమాన్కి ఇస్తుంది. హనుమాన్ తీసుకుని ఒక్కొక్క ముత్యము తీసి చూస్తాడు. పంటి కింద పెట్టుకుని కొరికి ఆ ముత్యాన్ని విడదీసి చూస్తాడు. అది పారేస్తూ వస్తాడు. ఒక్కొక్క ముత్యము తీసుకుని కొరికి పారేస్తూ వస్తాడనమాట. అప్పుడు సీతమ్మ అడుగుతుంది, ఇదేమిటి, నేను ప్రేమగా నీకు ముత్యాల సరమిస్తే మెడలో వేసుకోకుండా నువ్వు ఇలా ముక్కలు చేస్తున్నావు ఏమిటి నువ్వు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ యూ అని. అప్పుడు అంటాడు, తల్లి, నువ్వు నాకు చాలా ప్రేమగా ఏమో ఇచ్చావు, కానీ ఇప్పుడు ఈ ప్రేమగా ఉన్న వాటిలో నువ్వు ఇచ్చిన ముత్యాల్లో రాముడు ఉన్నాడా? ఆ రాముడు లేనప్పుడు నాకు ఇవన్నీ ఏం ప్రయోజనం ఉంది అని కథ అన్నమాట. అంటే ఏమిటి, ఫస్ట్ లెసన్ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆయనకు పరమ ప్రీతి, పరమ భక్తి అంటే ఎవరైనా ఎక్కడైనా డివోషను, భక్తి, అబ్సల్యూట్ డివోషన్, సెల్ఫ్లెస్ లవ్, సెల్ఫ్లెస్ డివోషన్ టు ఎ కాజ్. దట్ కాజ్ మైట్ బి ఎ వర్క్ ప్రాజెక్ట్ దట్ యు హ్యావ్, ఆర్ సంథింగ్ లార్జర్ పర్పస్ దట్ యు హ్యావ్. ఎనీథింగ్ దట్ హీ ఫోకసెస్ ఆన్, he is completely devoted. He is completely devoted to the cause called Rama, to the selfless service of Rama. So అందుకే అంటారన్నమాట, అల్టిమేట్ భక్తుడిగా ఎవరైనా చూడాలంటే, ఎవరైనా సరే అల్టిమేట్ డివోషన్ టు ద కాస్ ఉంటాయి అంటే, హనుమాన్ ఈజ్ ద నెంబర్ వన్ ఇన్ దట్ పర్టికులర్ వన్. సో ఇట్ ఈస్ హిజ్ లవ్ అండ్ హిజ్ డివోషన్ దట్ ఎర్న్ ద రెస్పెక్ట్ ఆఫ్ రామ. అప్పుడు అంటాడు అనమాట, అదే ఆ సమయంలోనే సీతమ్మ ఇలా ముత్యాలు సరమిస్తే రాముడు అక్కడు తను హగ్ చేసి, ఇప్పుడు హనుమాన్ చాలీసాలో కూడా చెప్తారనమాట, ఏం చెప్పగలను నేను, నువ్వు నాకు తమ్ముడి లాంటి వాడివి, నువ్వు లక్ష్మణుని లాంటి వాడివి అని చెప్పి
హగ్ చేసుకుంటాడు అనమాట రాముడు. అంటే టు ఎ సర్టన్ ఎక్స్టెంట్ యూ మైట్ సే దట్ వాట్ ఎవర్ యు డూ, నెంబర్ వన్ థింగ్ విచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఇస్ being devoted to whatever you believe. You believe in your cause, you believe in your job, you believe in your project, you believe in your God, you believe in your career, anything you want to do. My recommendation is give yourself everything you got. Vivekananda, Swami Vivekananda kuda ade antaru annamata. Identify sankalpam and make that your life. But don't do it for your own purpose, selfish purpose. Give it as something that you are doing it for the larger good, so that you will have a satisfaction of doing something extraordinarily well. So same way, Hanumantudu, he essentially took that cause of Rama. When nobody else could find Sita, he actually goes. ఇప్పుడు కథ ఉందన్నమాట దానిలో. సంబడి సేస్ వెన్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ సీతమ్మ, జటాయు వాళ్ళందరూ ఇట్లా ఇట్లా సౌత్ వెళ్ళాడు, రావణుడు తీసుకెళ్ళాడు అని అంటారు. కానీ టు జంప్ అక్రాస్ ద ఓషన్, టు గో డైరెక్ట్లీ ఫ్రమ్ వేర్ దే ఆర్ టు లంక, మిగతా వాళ్ళందరూ చెప్తుంటారు నేను ఐ కెన్ జంప్ దిస్ మచ్, ఐ కెన్ ట్రావెల్ దిస్ మచ్. అప్పుడు జాంబవంతుడు అంటాడు అనమాట, when I was young, I could cross, but now I don't have the capability. అంగదుడు ఏమంటాడు, నేను I can go, but I may not be able to come back. బట్ ఇవన్నీ అందరూ చెప్తుంటే హనుమంతుడేమి క్వైట్గా కూర్చుని ఉంటాడు అనమాట. హీ డస్ నాట్ సే ఎనీథింగ్. దెన్ జాంబవంత గోస్ అండ్ సేస్, హనుమాన్ నువ్వేం చేయడం లేదంటే, ఐ డోంట్ నో వాట్ ఐ కెన్ డూ, ఐ హావ్ నాట్ ట్రైడ్. ఇదేమిటి నువ్వు అనడము, నువ్వు పుట్టినప్పుడే ఇన్ ది అర్లీ వెన్ యువర్ ఇన్ ఏ స్మాల్ ఇన్ఫెంట్ యు జంప్ టు సన్ అండ్ యు ట్రై టు బైట్ ద సన్. అందుకే నీకు హనుమాన్ అంటే నీ ఇది హను ఇది ఇక్కడ జా బ్రేక్ అయినప్పుడు. ఎందుకు? బికాస్ యూ ట్రై టు బైట్ ద సన్ అండ్ దెన్ ఇంద్రుడు వజ్రాయుధంతో నిన్ను కొట్టినప్పుడు యూ హ్యావ్ దట్ బ్రోకెన్ దట్ జా. So that particular one is there. So you can go. There is nothing. అని అందరూ అప్పుడు ప్రైజ్ చేస్తారన్నమాట. When they all sing praises of Hanuman, then he grows. And then he says, yes, I can go and do this and come back. ఎందుకది? He was given a curse when he went and tried to eat sun. నీకు నీ బలము, నీ శక్తి, నీకుండేది నీకు తెలిస్తే మేబీ యూ విల్ బికమ్ ఎ బ్యాడ్ గై, యూ విల్ బికమ్ ఎ డెవిల్ ఇన్కార్నేట్. అందుకోసం నీ శక్తి ఎవరైనా చెప్తే తప్ప నీ అంతకు నీకు నీ శక్తి గుర్తుండకూడదు అని చెప్పి ఒక శాపం ఉంటుంది అన్నమాట. అందుకోసం సో టు సర్టన్ ఎక్స్టెంట్ he really doesn't know his own power, but only when he is actually being reminded of his power, he will get up and do what needs to get done, and he will go find Sita and then come back, and then of course we know the whole story later. Ante emiti humility Hanumantudu chuste second lesson em teesukochu ante, when everybody needs your help in the time of adversity, you are the person who can reach deep into your past, reach deep into yourself, and then find the strength. So హనుమంతుడు హ్యూమిలిటీకి, దాని తర్వాత కేపబిలిటీ, హిడెన్ కేపబిలిటీ. అందరూ నేను ఇచ్చేయగలను అని చెప్తారు కానీ బట్ దే మే నాట్ బి ఏబుల్ టు డెలివర్. వేరాజ్ హనుమాన్ డస్ నాట్ సే ఎనీథింగ్, but he can deliver the task. What is it that we can take away as a lesson? We all have hidden genius. We all have hidden strength, hidden powers. Kani manaku, we don't take risks. When we are asked for it, we say, no cheyi, it's a big threat. I don't know whether I can do this. I don't know, I'm not comfortable in doing it. And I have a small baby, or I won't travel right now. My daughter needs to go take exams.
So we come up with all kinds of excuses without actually taking on a challenge. But we find, a lot of times we don't tap into our hidden capacities. అందుకే even in the West, people say, there was a movie once upon a time, Dustin Hoffman movie ఒకటి ఉండేది, హీరో అని. He says in that movie, he's a minor thief, he's a guy who steals a credit card here, he steals something else there, లాంటిది. But when there is a need, when there is a adversity, because once he finds himself plane crash లో ఉంటాడనమాట, he will help everybody when nobody else is willing to help. He will help everybody out. Even in the end of the movie, when a baby falls into a lion's den, nobody wants to go into lion's den to help the baby. This fellow is willing to go. Ante emti? True leadership, true heroism is something that comes in when you see somebody else is in trouble, when somebody else is in adversity. If you are able to step up, and if you are able to help, if you are able to take a leap of faith and willing to sacrifice your time, your energy, your money, your life for making somebody else's life better, that's really remarkable leadership capability. Hanuman is one such person who was able to do that and demonstrate that kind of capability to find Sitama, as well as make Rama and Sitama come together. Other thing which I can think about Hanuman, he was the minister of Sugriva, and they are on one particular mountain. ఆ మౌంటైన్ లో ఉండి, ఎందుకంటే ఆ మౌంటైన్ మీదకి వస్తే వాలి చనిపోతాడని చెప్పి ఆ మౌంటైన్ మీద, ఆ కొండ మీద మాత్రం సుగ్రీవుడు ఉంటాడనమాట. అప్పుడు రాముడు, లక్ష్మణుడు సీతమ్మను చూసుకుంటూ అలా పోతుంటారు. దే సీ రామ లక్ష్మణ అండ్ దే బికమ్ స్కేర్డ్, బికాస్ వాళ్ళకు చాలా బ్రైట్ ఎనర్జీ, ప్రకాశం అదుండి చిన్న గుడచారుల వీళ్ళు అని అనుమానం వస్తుంది వాళ్ళకి. అప్పుడు హనుమంతుడు వచ్చి, హీ విల్ కమ్ అండ్ ఆస్క్ రామ అండ్ లక్ష్మణ, ఎవరు మీరు, ఎందుకు ఇక్కడికి వచ్చినారు, ఎక్కడ పోతున్నారు అని. Then he finds out about who they are and that they are in search of Sitama. Immediately he realizes the capabilities of Rama, and even though he is minister of Sugriva, he becomes a disciple. Ramadas అయిపోతాడనమాట. ఇదైపోయి, then he will say, నీకు హెల్ప్ చేయడానికి you should become friends with my king Sugriva. మా రాజు తన దగ్గర ఉన్న వానర సేనంతా పంపించి, he will help you to be able to do that. And in return, maybe there is something that you can do. You can kill Wali, because you are one person who is capable of killing Wali, and then help him to get the kingdom, and then he will do this for you. So he is a strategically very capable person who can see potential of Rama even in the first meeting, and he can actually do that. That means he is not a person who will keep on just doing whatever you tell him. He is not a follower. Even though Sugriva asked Hanuman to go and find out what is the threat level assessment that he needs to make by looking at Rama and Lakshmana. అందుకే అంటారు కదా, చూసి రమ్మంటే కాల్చొచ్చాడని, అది హనుమాన్ గురించే చెప్పడం అనమాట. సో this is one situation where he makes Rama to become a best friend of Sugriva, and he makes Sugriva to get the kingdom, and not only that, then he creates the Vanar Sena to support Rama to get Sitama. So various things are Hanuman's initiatives. So ante emti, you need to have an initiative when you are in an entrepreneurial company, or when you are in any kind of a job. When somebody asks you for a task, you should not say, oh, you didn't tell me that, I didn't do it. అదేదో అంటారే, పరమానంద శిష్యుల కథలో అక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని పక్కన పెట్టి, ఒరే వెధవల్లారా, నేను కొంతసేపు పడుకుంటాను, ఇవి
పడిపోతే చూడండి పడిపోతాయేమో మళ్ళీ అని ఇచ్చేసి, తను లేచిన తర్వాత, గురువు గారు లేచిన తర్వాత అడుగుతాడు, అరే వెదవలారా, నేను చెప్పాను కదా మీరు పడిపోయాయి చూడలేదంటే, లేదు స్వామి మేము చూసాం, మేము కరెక్ట్ గా ఎక్కడ పడ్డాయో అని చెప్పేసి ఒకడు వెళ్ళి వాడు ఎక్కడ పడ్డాయో కరెక్ట్ గా చూసి కూడా వచ్చాడు అని చెప్పడం అనమాట. అంటే అలాంటి పరమానంద శిష్యుల్లాగా కాకుండా, ఎప్పుడైతే ఈ హనుమంతుని ఏదైనా ప్రశ్న అడిగితే హీ వెంట్ టు లంక అంతా వెతికినా కూడా దొరకలేదు కంప్లీట్ గా సీతమ్మ. అప్పుడు వాల్మీకి రామాయణంలో అంటాడనమాట హనుమంతుడు హీ గోస్ త్రూ లాట్స్ ఆఫ్ రిగ్రెట్స్. He actually begins to think that he should actually commit suicide or he should not go back. If he goes back and tells that there is no Sitama, then Rama will die, Lakshmana will die of heartbreak, Sugriva, what happens? There are lots of negative thoughts that he comes. But then he decides, no, లేదు ఇలా కాదు, ఇంకొక్కటి మిగిలింది ఆ అశోకవనం ఒకటి, I will go look for her there. And then he finds సీతమ్మ. అప్పుడు ఆమె దగ్గర చూడామణి అది తీసుకుని రాముని ఉంగరం అది చేసిన తర్వాత, అంతా తీసుకున్న తర్వాత, దెన్ హీ సేస్, నేను శత్రువుల ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఐ షుడ్ జస్ట్ గో బ్యాక్, ఐ షుడ్ లీవ్ ఎ మెసేజ్ అని చెప్పి, అప్పుడు రావణునికి అదే పనిగా, అంటే he is not caught by బ్రహ్మాస్త్రం. ఇంద్రజిత్ వచ్చి బ్రహ్మాస్త్రం వదిలినప్పుడు అంటే he has the blessings of బ్రహ్మ, but he pretends as if he is bound by బ్రహ్మాస్త్రం. అండ్ ఇంకోటి ఏమిటి, ఆ బ్రహ్మాస్త్రం మీద ఇంకేది వదిలినా కూడా బ్రహ్మాస్త్రం పవర్ పోతుంది. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని బంధించినారు అని తెలియకుండా వాళ్ళు తాళ్లతో చుట్టడానికి ట్రై చేస్తారు. అఫ్ కోర్స్ ఆ బ్రహ్మాస్త్రం విలువ కూడా పోతుంది. ఆ తాళ్లతో సరే చూద్దాం ఏమని చెప్పేసి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి రావణునికి బుద్ధి చెప్పి, రావణునికి నువ్వు సీతను పంపించేసేయి, ఇప్పటికైనా నీకు రాముడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పి, అది వినకుండా అతన్ని చంపడానికి ట్రై చేస్తే విభీషణుడు వచ్చి స్టాప్ చేసి, కావాలంటే తోకకు అంటే వికలాకారునిగా చేసి పంపించండి, కానీ మీరు రాయబారిని చంపకూడదు అంటే తోకకు అగ్గి పెడతారు. అగ్నిదేవుడు హనుమంతుడి తండ్రి వాయుదేవుని మిత్రుడే కాబట్టి హీ విల్ హెల్ప్ అన్నమాట. ఆ తోకకు ఆయన అగ్ని తీసుకుని వచ్చి లంకాపురిని అంతా దహనం చేసి, దెన్ మళ్ళీ ఆలోచిస్తాడు, అయ్యో నేను లంకాపురం అంతా దహనం చేశాను, మళ్ళీ ఎక్కడ ఈ అశోకవనం కూడా ఎక్కడ దగ్ధమై ఉంటుందో, మళ్ళీ వచ్చి సీతమ్మని చూసుకుని చెక్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పి తీసుకొస్తాడు. అంటే ఏంటి, ఇనిషియేటివ్, క్రియేటివిటీ అండ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ ఎవర్ ఆపర్చునిటీ దట్ హీ హ్యాస్ టు షో ద పవర్. ఇంకోటి ఏమిటి, అప్పుడు హీ థింక్స్ అనమాట, నేను నా భుజం మీద కూర్చోబెట్టుకుని సీతమ్మని తీసుకెళ్ళిపోవచ్చు, కానీ అది రాముడికి మర్యాద ఉండదు. అంటే రాముడు వచ్చి సీతమ్మను వెనక్కు తీసుకెళ్తేనే అది సరి అయిన మర్యాద. కానీ ఐ వాంట్ టు షో రావణ జస్ట్ వన్ భక్త ఆఫ్ రామ, వాట్ కైండ్ ఆఫ్ ఎ డ్యామేజ్ ఐ కెన్ డూ టు లంక అని చెప్పి లంకా దహనం చేసి, అంటే ఎన్ని రకాల మెసేజ్లు పంపిస్తాడు ఇదొక్క దాంట్లో, అంటే దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిమార్కబుల్ అనమాట. సో యూ నీడ్ టు రియలీ నో that when somebody gives you a task, especially in an entrepreneurial company or in a startup job, when you think strategically, when you think tactically, when you think operationally and have a big picture to do the maximum benefit for your company, then you are being truly an evangelist, you are being a great representative of your company. So instead of saying that's all, I can play video games, or I can keep making my personal calls, or I can check out Facebook because they told me that it takes 4 hours. I'm so smart, I finished it in 2 hours, so I have 2 hours free time. That is not the attitude with which Hanuman really thinks about. The other thing that is very important
from Hanuman is he has a great friend circle. He is a person who helps everybody. ఇప్పుడే అనుకున్నాం మనము హనుమంతుని వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ అంగదుడు, నీలుడు, జాంబవంతుడు వీళ్ళందరికీ అతని పవర్ తెలుసు. కానీ ఎప్పుడు వాళ్ళతో అతను నేను ఇంత గొప్పవాడిని, నన్ను చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూడాలి అని కాకుండా, జాంబవంతుడు చాలా అంటే వీళ్ళందరికంటే పెద్దవాడు, పూజనీయుడు అని చెప్పి చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండేవాడు అనమాట హనుమంతుడు. వాళ్ళందరిలోనూ అందరికీ ప్రేమ పాత్రుడైన వాడు హనుమంతుడు. అంటే ఏమిటి, యూ హ్యావ్ టు రియలీ హెల్ప్ అదర్ పీపుల్ సో మచ్ and you have to be able to remember helping everybody in their need. He is the person whom they will rely upon, they will depend upon. Ala chesinappudu vallandaru they will remember your powers, they will actually support you, they will help you to do what you need to do, and they will wish all the best for you during the time which you need it. So that is another lesson that we can take away. అందరిగా మీరు చక్కటి కథతో మొదలు పెట్టారు. ఆ ముత్యాల సరం గురించి అబ్సల్యూట్ డెడికేషన్ ఉండాలి. ఏ పని చేసినా సరే అది ఒక వ్యక్తి పట్ల కావచ్చు, లేకపోతే ఒక సంస్థ పట్ల కావచ్చు, మనం ఎంచుకున్నటువంటి లక్ష్యం పట్ల కావచ్చు అని చెప్పారు. అట్లాగే మనలో ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ కూడా హ్యూమిలేటివ్ గా ఉండాలి, హ్యూమిలిటీతో ఉండాలి. మన స్ట్రెంగ్త్ తెలుసుకుని దాన్ని సరైనటువంటి దిశలో వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే స్ట్రాటజికల్ పర్సన్ గా ఉండాలి. అప్పుడే మనం ఇనిషియేటివ్ తీసుకోగలం. ఏదైనా సరే ఒక సంస్థ తరపున కానీ, లేకపోతే ఒక యజమాని తరపున కానీ, లేకపోతే మన తరపునైనా సరే పనిచేస్తున్నప్పుడు మరింత క్రియేటివ్ గా మరిన్ని ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వెళ్ళగలం అని చెప్పారు. వీటన్నిటికీ కూడా మీరు చెప్పిన కథలైతే అద్భుతంగా ఉన్నాయి సార్, చాలా బాగున్నాయి. చివరిగా మీరు ఒక మాట కూడా అన్నారు, ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ ఉన్నప్పుడు ఏంటంటే అందులోనూ ఇప్పుడున్నటువంటి ఒడిదుడుకుల పరిస్థితుల మధ్య ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. విన్ విన్ సిచ్యువేషన్ తీసుకురావాలి. అవతల వ్యక్తికి అవసరమైనప్పుడు మనం వెళ్ళాలి, మనకు అవసరమైనప్పుడు నిర్మోహమాటంగా హ్యూమిలిటీతో ఎదుటి వ్యక్తిని సాయం కోరాలని తెలుసుకున్నాం. చాలా చాలా చెప్పారు సార్. ఇంకేమన్నా ఉన్నా కూడా తప్పకుండా షేర్ చేయండి సార్. ఇప్పుడు ఇంకా నాకు 2-3 ఏం గుర్తుకొస్తాయంటే, హనుమాన్ ఈజ్ సపోజ్ టు బి in total control of his senses. ఇప్పుడు హనుమాన్ చాలీసా మీరు విని దానికి అర్థం తెలుసుకుంటే ఇవన్నీ యూ విల్ హియర్ ఎ లాట్ మోర్ అబౌట్ దట్ అన్నమాట. అతను ఏమిటి, స్థితప్రజ్ఞుడు అంటే హీఈస్ రియలీ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్థితప్రజ్ఞ. ఏమిటి, హీ వాజ్ సెలిబ్రేట్ నెంబర్ 1. హనుమంతుడు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు. హీ వాజ్ ఇన్ సర్వీస్ ఆఫ్ సుగ్రీవ, then he was in service of Rama. So he had total control of his senses, and even though he had so many blessings, so many boons from gods. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు ఇలా కొట్టిన దానికి అంటే చంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొట్టినాడని చెప్పి ఇది వీళ్ళందరూ దేవతలందరూ రకరకాల వరాలు ఇచ్చింటారు. సో హీ ఈజ్ లైక్ ఏ ఇన్విన్సిబుల్, బ్రహ్మాస్త్రం కూడా పనిచేయదు. అలా ఇచ్చేసినా కూడా హీ నెవర్ యూజ్డ్ ఎనీ ఆఫ్ దోస్ బూన్స్ ఫర్ హిమ్సెల్ఫ్. తనకున్న వరాలన్నీ మిగతా వాళ్ళను బెటర్ చేయడానికే ఉపయోగించాడు అనమాట. ఇప్పుడు అంతేకాకుండా హీ వాజ్ నెవర్ ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్, హీ నెవర్ లస్టెడ్ ఫర్ పవర్, ఓకే, అండ్ హీ నెవర్ లస్టెడ్ ఫర్ కింగ్డమ్. మనం మొదట్లో ముత్యాల సరం గురించి అనుకున్నప్పుడు హీ నెవర్ బాదర్డ్ అబౌట్ వెల్త్. He never had major emotions like anger, desire, అన్ని చేసుకోకుండా ఎంత స్ట్రెస్ వచ్చినా కూడా he was taking logical, rational decisions. For example, రావణ యుద్ధనప్పుడు లక్ష్మణుడు పడిపోతాడు మూర్ఛ వచ్చి. అప్పుడు పడిపోయేసరికి రాముడు he becomes really caught up with sadness. అప్పుడేమిటి చెప్తారనమాట, సంజీవ వృక్షం తీసుకొస్తే సరిపోవాలని. అప్పుడు హనుమంతుడు అక్కడి నుంచి లంక నుంచి హిమాలయాలకు వెళ్ళి ఓవర్ నైట్ ఆ పర్వతంలో ఏది సంజీవని చెట్టుని కనిపించదు ఆయనకు. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పోవడానికి ఇది వేస్ట్ అని చెప్పి కంప్లీట్ అక్కడ ఉన్న ఆ చెట్లతో పాటు ఆ చిన్న మౌంటైన్ తీసుకుని వచ్చేస్తాడు అనమాట.
అంటే ఏమిటి, ఇక్కడ కాకపోయినా వాళ్ళకన్నా తెలుస్తుంది దాంట్లో ఇచ్చేయచ్చని. అంటే ఏమిటి, హీ నోస్ హౌ టు బి రేషనల్, లాజికల్, క్రియేటివ్ and innovative to come up with right solutions in a right way so that the work gets done. So biggest lesson ఏంటంటే, మనము చిన్న చిన్న వాటికే పెద్దగా తొందరగా ఎగ్జైట్ అయిపోతాం. చిన్న చిన్న వాటికే we get really lose control, lose our cool. So that means other people can easily manipulate us. They can play us like a piano. They know our weaknesses. They know what they can say so that రెచ్చగొట్టడం అంటారే, మనం రెచ్చగొట్టడానికి, ఉబ్బించడానికి ఉబ్బిపోతాం మనం ఈజీగా. తందానా అనుకొని ఇచ్చేసి వాళ్ళందరూ మంచి మంచి మాటలు మాట్లాడితే we really become proud of ourselves. He never had that capability అన్నమాట. సో మనం కూడా if we can strive to keep control of ourselves, our desires, our strengths, our emotions, కామ క్రోధ లోభ మోద మద మాత్సర్యాలు అంటారే, అరిషడ్ వర్గాలు అంటారు వీటిని. ఈ శత్రువులను మనం కంట్రోల్లో పెట్టుకుని ఏ టైంలో రేషనల్గా, లాజికల్గా, ఇంట్యూటివ్గా ఏం చేస్తే బాగుంటుందో అది సరిగ్గా చేయగలిగితే, మన మేనేజర్ల దగ్గర నుంచి, మన సిఇఓ దగ్గర నుంచి, మన కస్టమర్స్ దగ్గర నుంచి, ఈవెన్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్, we will get respect if we are able to, and we get admired by people below us if we can control our senses very, very importantly. And of course, in addition to that, finding unconventional and creative solutions, like bringing in an entire mountain in a challenging situation, instead of losing your brain and thinking that I don't know what to do or I get overwhelmed, ala kaakunda, when you know that this is the problem, Lakshmana needs some medicine from here, I'm going to bring the entire thing so that you can find it and you will be able to do. ఏ మాత్రం తెలియకపోయినా కూడా he was able to help Lakshmana in time so that he can recover from some of this. So in that respect, he lived a very, very, very simple life. మనం అనుకున్నాం అప్పుడే, ఆజన్మ బ్రహ్మచారి. He was in service of Sugriva and Rama. He didn't care for anything else, money or any of that stuff. So he lived his life for somebody else. అందుకే లాస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఇస్, ఆయన చిరంజీవి అంటారు. he was blessed to become అంటే చిరంజీవి ఫర్ ఎటర్నల్లీ. ఇప్పుడు అందుకే అంటారు అనమాట, ఎక్కడైతే రామనామం చెప్తుంటే, ఎక్కడైనా సరే మనం రామకథ చదువుతుంటే అక్కడ ఇన్విజిబుల్ గా ఉంటారు అంటారు. దానిలో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ దిస్ వన్, తులసి రామాయణంలో అంటారనమాట, ఇఫ్ ఐ డోంట్ నో హూ యు ఆర్, యు ఆర్ మీ. ఇఫ్ ఐ నో హూ యు ఆర్, ఐ సర్వ్ యు. అంటే ఏమిటి, ఆయన ఇప్పుడు ఈ కాలంలో కూడా, కలికాలంలో కూడా ఉన్నారు అంటే రాముడా కాదా, మనం రాముడే తన ఇన్కాగ్నిటో ఇప్పుడు వచ్చారా, అలా తెలియకపోతే హనుమంతుడు మనల్ని ఎవరినైనా కలిస్తే మనం రాముడు కాదు అనుకుంటే, నువ్వు రాముడు కాకపోతే ఏమవుతావు, రామ భక్తుడు అవుతావు. కాబట్టి నువ్వు నేను మన ఇద్దరు ఒకటే. కాదు ఇంకేమి, నువ్వు రాముడే అనుకో, నేను నిన్ను వర్షిప్ చేస్తాను. ఏ విధంగా నువ్వు రాముడైనా పర్లేదు, రాముడు కాకపోయినా పర్లేదు, ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ సర్వీస్ ఆఫ్ యూ. అతని మిషన్, ఇట్ ఈస్ సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ. ఆ విధంగా ఎప్పుడైతే మనము మన అంబిషన్స్, మన గ్రీడ్, మన డిజైర్స్, మన పవరు, మన లస్ట్ ఫర్ అవర్ కంట్రోల్ ఆఫ్ అవర్ డెస్టినీ కాకుండా, ఎప్పుడైతే మనం హనుమంతుడిలాగా వీఆర్ ఇన్ సర్వీస్ ఆఫ్ లార్జర్ పర్పస్, లార్జర్ సొసైటీ, లార్జర్ ఆర్గనైజేషన్ అండ్ లార్జర్ గుడ్ అని ఎప్పుడైతే మనం చేస్తామో, మనం వెల్త్, పవరు ఇవన్నీ కాకుండా, ఇఫ్ వీఆర్ డూయింగ్ ఫర్ ధర్మ, వాట్ ఎవర్ ఈజ్ అవర్ ధర్మ అట్ దిస్ మూమెంట్. ఇఫ్ యు ఆర్ అన్ ఆంట్రప్రనూర్, యువర్ ఆంట్రప్రనూరియల్ ధర్మ ఈజ్ టు మేక్ యువర్ product successful and your product to be available to the maximum number of people. If you are able to do such kinds of things, then you can learn a lot of things from Hanuman's life, and
you can really recognize Hanuman is an extraordinary leader, not just an ordinary leader. He is such an extraordinary leader that all of us can learn wonderful, wonderful things from him, and we can actually benefit, whether it is 21st century or 25th century, it doesn't really matter. We can take the lessons from him and benefit from him. So those are some thoughts that I have regarding thinking about Hanuman. And so let me stop by saying I really bow down to Hanuman, and I hope Hanuman blesses us, and Hanuman blesses all the listeners and gives us the capability of his humility, his service orientation, and his infinite strength, but simpleness. If we can give some of those things, and ultimately Rama Bhakti, if we can do that, I think we'll all be blessed. I hope you also have his blessings on this particular Hanuman Jayanti day. Thank you. గ్రేట్ సార్. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, రాముడి మాట వినిపించిన ప్రతి చోట హనుమంతుడు ఉంటాడని. బహుశా ఇక్కడ కూడా ఆయన ఉన్నాడేమో అనిపిస్తోంది మీరు మాట్లాడుతుంటే. ఎందుకంటే వీటిలో కొన్ని కథలు ఇప్పటికే విని ఉన్నా కూడా మీరు వాటిని ఇంటర్ప్రిట్ చేసిన విధానం చాలా బాగుంది, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, చాలా సందర్భాలు ఇప్పుడు సంజీవుని పర్వతం గురించి చెప్పినప్పుడు కానీ, లేకపోతే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంటూ లంకను తగలబెట్టినప్పుడు కానీ, ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ గురించి చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒక రకమైనటువంటి ఇమ్మెచ్యూరిటీ అనో, లేకపోతే తను తెలియక అట్లా చేశారని అనుకుంటారు. కానీ వాటి వెనుక కూడా ఆయనకు ఒక రకం బలమైనటువంటి రీజన్ ఉందని, ఇనిషియేటివ్ ఉందని చెప్పారు. హనుమత్ జయంతి లాంటి సందర్భాల్లో కేవలం వాళ్ళని పూజించుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళ జీవితం నుంచి మనం ఎట్లాంటి పాఠాలని నేర్చుకోవాలి, వాటిని ఇవాల్టి మన లైఫ్ స్టైల్ కి కూడా మీరు అన్నట్టు 25th సెంచరీకి వెళ్ళినా కూడా ఎట్లా అన్వయించుకోవచ్చని మనం ఇవాళ తెలుసుకున్నాం. మీకు ధన్యవాదాలు సార్. హనుమంతుడితో పాటుగా ఆయన్ని మరోసారి మాకు కొత్తగా పరిచయం చేసినందుకు వి బో డౌన్ టు యూ ఆల్సో యాజ్ ఎ గురు. Thank you very much, Andy. It is we all have to ask for the blessings from Hanuman and from the gods, so we survive by those blessings. Thank you.